మహారాష్ట్రలో బృహన్ ముంబై కార్పొరేషన్ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7:30 గంటల నుంచి కొనసాగుతున్న ఈ పోలింగ్ లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమకు నచ్చిన నాయకులకు ఓటు వేస్తున్నారు. సాయంత్రం 5:30 వరకు జరగబోతూ ఉండడంతో ఈసారి పోలింగ్ ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముంబైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 28 మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక 2017 తర్వాత ముంబైలో ఎన్నికలు జరగడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అప్పటి నుంచి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ ఎన్నికల కోసం 20 ఏళ్ల తర్వాత ఠాకరే సోదరులు కలిశారు. ముంబై మేయర్ పదవిని సొంతం చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఇంకోవైపు మహాయుతి కూటమి కూడా తీవ్రంగా పోటీ ఇస్తుంది. 2022లో ఏక్నాథ్ షిండే శివసేన పార్టీని చీల్చి ప్రత్యేకమయ్యారు. ఇక ప్రస్తుతం బీజేపీతో కలిసి షిండే వెళ్తున్నారు. ఇక ఎన్నికల ఫలితాలు జనవరి 16న ఉదయం 10 గంటలకు విడుదల కాబోతున్నాయి. అటు గెలుపుపై అధికార విపక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.